నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గోవింద్పేట్ మరియు బేల్పూర్ మండలం పచ్చల్నడుకుడ గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ ప్రాంతాన్ని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. దివ్యాంగులకు ఎన్నో మెరుగైన యంత్రాలు వారిని ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి దివ్యాంగులతో మాటామంతి. వెల్మల్ గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్లు వేయకుండా పోటీదారులను అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్కు గ్రామవాసి ఫిర్యాదు. కలిగోట్ గ్రామంలో వేద మంత్రాల మధ్య ఘనంగా అయ్యప్ప ఆలయ గోపుర ప్రతిష్టాపన కార్యక్రమం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపి సాయి చైతన్య సూచించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నామినేషన్ సెంటర్ నుండి 100 మీటర్ల లోపు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రజలు సైతం పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, పంచాయతీ సెక్రటరీ సుకన్య, ప్రిన్సిపల్ ఇందిరా తదితరులు ఉన్నారు. ఎలక్షన్ సంబంధించి ఆర్మూర్ డివిజన్లో గోవింద్పేట్ విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇవాళ నుంచి 3rd ఫేజ్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆ అరేంజ్మెంట్స్ కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. వచ్చి ఎట్లా జరుగుతున్నాయి చూడడం జరిగింది. ఇక్కడ మా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్, పోలీస్ డిప్లాయ్మెంట్, తర్వాత 100 మీటర్స్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఎలక్షన్స్ జరిగే ప్లేస్ అయిన జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మన గోవింద్పేట కూడా విజిట్ చేసి ఇక్కడ 3 డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ ఉంది. దాని గురించి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అయ్యి చూడడం జరిగింది. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు? అది ఓవరాల్ బందోబస్తు స్కీమ్ డిఫరెంట్. మనకు టోటల్ 545 చిల్లర పంచాయతీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీస్. వాటికి అకార్డింగ్లీ డివైడ్ చేసుకున్నాం. ఏ క్రిటికల్ అని, సెన్సిటివ్ అని, నార్మల్ అని. దాని పరంగా వాటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటికి పెట్రోలింగ్, తర్వాత ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలు కూడా ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్స్లో, అన్ని మండలాల్లో యాక్టివ్గా జరుగుతున్నాయి. చెకింగ్ జరుగుతున్నాయి. ఎలక్షన్ రోజు సంబంధించిన బందోబస్తు సపరేట్గా ఉంటుంది. దానికి అకార్డింగ్ కూడా బందోబస్తు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జనతా గ్యారేజ్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు, అవినీతి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన అక్రమ నెంబర్ల కేటాయింపుపై అధికారులను నిలదీశారు. మున్సిపల్ అధికారులను ఇంటి నెంబర్ల వివరాలపై ప్రశ్నించారు. సమాచార హక్కులు అడిగిన ప్రశ్నలకు 15 రోజులుగా సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని, మున్సిపల్ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్డగోలుగా అవినీతికి కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాయిస్ రికార్డింగ్, సీసీ కెమెరాలు వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అవినీతిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు సొంత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని, తాను సైతం సొంత విషయాలకు వెళ్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని హెచ్చరించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై అన్ని ఆధారాలతో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ నాయకులకు గానీ, అధికారులకు గానీ బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రతి ఒక్కరి పేరును పింక్ బుక్లో ఎక్కించుకుంటామని, రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, గంగమోహన్ చక్రు, రవి, శ్యామ్, రంజిత్, శ్రావణ్, మహేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇంకో జోకర్ ఏంటంటే ఈడో బ్రోకర్ ఆడో జోకర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నేను దేశాన్ని ఉద్ధరిస్తా, జాతిని ఉద్ధరిస్తా, ఇది అది మొత్తం మీడియా ముందు మాట్లాడుతాడు రాకేష్ రెడ్డి. ఎక్కడ పోయినా నీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి గీడ అధికారం చెలాయిస్తే ఇయ్యాల ఎమ్మెల్యే ఎవరు? రాకేష్ రెడ్డి. నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఈ పైసా వసూలు రెడ్డి గారు నడిపిస్తూ ఉంటే, ఇంత అవినీతి నడిపిస్తూ ఉంటే, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే సీసీ కెమెరాలు పెడితే రాకేష్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఎమ్మెల్యే ఇది చేతనైతే లేదు, అసెంబ్లీలో పోయి కొట్లాడతాడు. నాకు ప్రోటోకాల్ కాదు, నీ బొంద ప్రోటోకాల్ వస్తా, అసెంబ్లీలో నాకు ప్రోటోకాల్ లేదు. వీడు మంది కుట్టిన వాళ్ళు మా వాళ్ళు అంటుండు. ఇద్దరు, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. మందికి పుట్టినోడు మా వాడు అంటుండు. ఏంద్రా అంటే ఇక్కడ మునుర్కాప్ కాలనీలో 7 కిలోమీటర్ల రోడ్లు వేసిన, ఆ రోడ్లను తీసుకుపోయి ఈ రోడ్లు నేను వేసినాను కత్తిరిస్తారు.
విలేకరులకు తెలియదా, మునుక బంధువులకు తెలియదా, మా రైతులకు తెలియదా? 7 కిలోమీటర్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ నిన్న హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ కు నేను తీసుకొచ్చిన 50 కోట్ల SDF 2 ఏళ్లు బంద్ పెట్టిరు. మళ్ళా కొత్త జీవో పేపర్ తీసుకొచ్చి మళ్ళా కత్తిరించారు. నేను ఆల్రెడీ శిలాపలకం వేసిన, ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసిన, ఎలక్షన్ కోడ్ ఉందని అయిపోయింది. ఇవాళ సులేమాన్ మస్జిద్కు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన, దానికి ఇడు అది వేసుకుంటాడు. ఆ ఈద్గా దగ్గర 25 లక్షలు నేను ఇచ్చిన, దానికి శిలాపలకం వేసుకుంటాడు. మందికి పుట్టినాడు వాడు. అంకాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను కట్టించి. ఇద్దరు పోతురు సిగ్గు లేకుండా. వీడు వాడు ఫెవికాల్ బంధం కాంగ్రెస్ బీజేపీ సిగ్గుపోతుంది. ఢిల్లీలో కొట్లాట, గల్లీలో దోస్తా. కుల సంఘాల జాగాలు ఇచ్చినాం, ముస్లింల జాగిస్తే దాన్ని కూల కొడతా అంటాడు. 3 లక్షల గజాలు ఇచ్చిన, 10% మంగళోళ్ళకి గిడ బృందావన్ కాలనీలు ఇచ్చిన, వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నారు, ఇది కూల కొట్టుతా అని నోటీస్ ఇచ్చిండు. 5 లక్షలు ఫండ్ మేము ఇచ్చినాం, 10 లక్షలు సంఘాలకు 300 సంఘాలకు ఇచ్చిన, 18 ఫంక్షన్లు కట్టించిన. అందరిని బెదిరితా. నీ అయ్యా జాగిరా ఏదైనా కొట్లాడేది ఉంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు నేను పెడతా ప్రెస్ మీట్. నేను 3వ ప్లేస్ 2వ ప్లేస్ అంటే నా కొడుకులు అంటారు కదా. 1వ ప్లేస్ వచ్చినోడు ఏం బీకిండు, 2వ ప్లేస్ వచ్చినోడు ఏం బీకిండు, 3వ ప్లేస్ వచ్చినోడు ఏం చేసిండో చూపిస్తా. వేల్పూర్ మండలం పచ్చలనాడుగూడలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, ఎంపీడీఓ కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. హెల్ప్ డెస్క్లను రద్దీగా ఉండకుండా సమదూరం పాటిస్తూ నామినేషన్ వేసేవారికి ఇబ్బందులు కలగకుండా అనుకూలంగా వారికి సహకరించాలని అన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు సరైన పత్రాలతో వచ్చి నామినేషన్ పత్రాన్ని తప్పులు లేకుండా నింపుకొని నామినేషన్ వేయాలని అభ్యర్థులకు సూచించారు. ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఆయా గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ సాయిలు, రిటర్నింగ్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గంగనర్సయ్య, గ్రామాల సెక్రటరీలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిపించారు. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్ అవి నిరంతరం పనిచేసేలా చూడాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వల్, సిబ్బంది సాత్విక్, విజయంత్ తదితరులు ఉన్నారు. దివ్యాంగులు నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చెవిటిమూగ భద్ర పాఠశాలలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కర భూమన్న ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హాజరై విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన భద్ర పాఠశాల విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కర భూమన్న మాట్లాడుతూ దివ్యాంగులు నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ప్రభుత్వ సహాయ సహకారాలు సైతం దివ్యాంగులకు అందివ్వాలని అన్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగవచ్చని, నేటి తరంలో దివ్యాంగులకు అవసరమైన వినికిడి యంత్రాలు సైతం అందుబాటులోకి వచ్చాయని అన్నారు. దివ్యాంగులు నిరుత్సాహపడకుండా చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శాంతమూర్తి, ఇన్ఛార్జు సువర్ణ కిరీటి, ఎల్టీ కుమార్, సత్యనారాయణ గౌడ్, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 1994 నుంచి ఈ యొక్క ఆవరణలో ప్రతి సంవత్సరం బట్టల పంపిణీ, డ్రెస్సుల పంపిణీ, ఉచిత భోజన సౌకర్యాలని అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ ఈ యొక్క యజమాన్యాలకు తెలుసు. ఈ రోజు కూడా అదే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి సంకల్పించి మరి ఈరోజు పిల్లలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసి మీకు సేవలన్నింటినీ ధన్యవాదమని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు సార్ గారి యొక్క మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని ఇంతగా నేర్చుకోవచ్చు. ఒక విధంగా చెప్తే ఏమన్నా తప్పుగా భావించదు, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మన గాంధీ గారు చెప్పారు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. ఈ రెండులో మీరు మన బయట చూస్తున్నాం, రోజు చాలా చెడు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నాం. ఎలా చేస్తే ఎవరైనా ఇప్పుడు మీ ఏదో ఒక చెడు మాట దూషించడం, లేకపోతే ఇట్లాంటి మీరు మీకు ఆ దేవుడు
నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చెడు ఎవరిని దూషించరు. తర్వాత మనం వింటుంటే రోడ్డు మీద పోతుంటే ఒక ఇంట్లో కానీ బయట కానీ చాలా అడుగు పెడితే చెడు తప్ప చెడు ఎక్కువ అనేది చాలా తక్కువనే. మరి ఆ చెడు కూడా వినట్లేదు. మీరు అదృష్టం ఉంటాయని చెప్తాను భగవంతుడు. ఎందుకంటే చెడు వినడం, చెడు మాట్లాడడం అనేది మీరు చేయరు. చెడు మాట్లాడతారా? మీరు మాట్లాడరు. చెడు వింటారా? అంత మంచిగా అనుకుంటారు. నేను మాట్లాడిన ఎవరు దూషించినా మంచిగా, నన్ను మంచిగానే మాట్లాడుతుందని పాజిటివ్గా మీరు రెస్పాండ్ అవుతారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో వీడీసీ సభ్యులు సర్పంచ్ పదవికి ఎవరిని నామినేషన్ వేయనివ్వడం లేదంటూ వెల్మల్ గ్రామానికి చెందిన భోగరాము ఆర్మూర్ సబ్ కలెక్టర్కు అభిజ్ఞాన్ మాల్వియాకు ఫిర్యాదును అందించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వెల్మల్ గ్రామంలో వీడీసీ సభ్యులు సర్పంచ్ పదవికి ఒక్కరిని మాత్రమే నామినేషన్ వేయాలని తీర్మానం చేసి ఇతరులను నామినేషన్ వేయకుండా చేస్తున్నారని అన్నారు. తాను సర్పంచ్ పదవికి పోటీ చేస్తే బలపరిచిన అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బలపరిచిన వారి దగ్గర నుంచి 5 లక్షల జరిమానా విధించడంతో పాటు కుల సంఘానికి సైతం కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. సబ్ కలెక్టర్ స్పందించి వీడీసీపై చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ బరిలో పాల్గొనే అభ్యర్థులకు స్వాతంత్ర్యం కలిగించాలని కోరారు. ఓపెన్ కేటగిరీ రావడం వల్ల నేను బడిలో ఉన్నాను. ఒక వర్గము, చిల్లర సంఘము అనే వర్గము ఒక వ్యక్తినే నామినేషన్ వేయాలా, మరొక వ్యక్తి నామినేషన్ ఇవ్వద్దు, మరొక వ్యక్తి నామినేషన్ వేస్తే వాళ్ళ కఠిన చర్యలు, జరిమానా విధిస్తాము, అతనికి ఎవరైనా సహకరించి అతనికి బలపరిచినా కూడా వారికి కఠిన చర్య, జరిమానా ఉంటుంది అని నిబంధనలు పెట్టి ఒప్పంద పత్రము రాసి కులంకు వెనకంతల నలుగురిని పెట్టుకుని ఒప్పంద పత్రం రాసి ధృవీకరించేసిర్రు వెల్మల్ గ్రామం. ఆ విషయం మీద కంచి నేను మాట్లాడితే నీ తాట 50 లక్షలు ఉన్నాయా, 50 లక్షలు ఉంటే నువ్వు పోటీలో ఉండు, చిల్లర సంఘంకు 12 లక్షల రూపాయలు ఇవ్వాలా, 50 లక్షలు నీ తాట ఉంటే బడిలో ఉండు, ఎలక్షన్ కోసం ఖర్చు చేయడానికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళతోని బలపరచడానికి కూడా నీకు ఎవరు సహకరించరు, బలపరిచినా కూడా వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకటే వ్యక్తి నామినేషన్ ఇవ్వాలా, ఒకటే వ్యక్తితోని ఎలక్షన్లో ముందుకోవాలా, ఒకటే వ్యక్తిని మేము ఎన్నుకున్నామని ఏకగ్రీవంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసినటువంటి ఉల్లంఘనలు వ్యతిరేకిస్తూ, ఈ ఓటుకు వాడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని చేస్తూ, ఈ విధంగా వెల్మల్లు చిల్లర సంఘం అనే వ్యక్తులు కొంతమంది, అందరు కాదు అందులో కొంతమంది మేమనే పదంతో మేం చేసింది నడుస్తుంది అనే విషయం మీద కంచి 8 నుంచి 10 మంది వాళ్ళపై తగు చర్య తీసుకోగలరని ఎంపీటీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఆర్మూర్లో సబ్ కలెక్టర్ గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని పాఠశాల ప్రిన్సిపల్ శాంతమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ బదిర పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శాంతమూర్తి మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ బదిర పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్లు సైతం సరిగా రాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంస్థకు రావాల్సిన నిధులు రావటం లేదని, ఇబ్బందుల్లో పాఠశాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈ స్కూల్కు ఆర్థికంగా మరి జర్మనీ దేశం సహాయపడ్డది. వారి టార్గెట్ 40 సంవత్సరాలు వారు దీన్ని చాలా అన్ని విధాలుగా ఆదుకున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగా కల్పించి ఉండే ఈ 2023 సంవత్సరం అది వారి టార్గెట్ అయిపోయింది. తర్వాత మేము కొన్ని ఇబ్బందులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద అధ్యక్ష మండలము డయాసిస్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. అయితే మేము ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు రైస్ ఇప్పిస్తే 1 రూపీ కేజీ రైస్ ఇతర హాస్టల్స్కి ఎట్లా ఇస్తున్నారు అట్లా మన పిల్లలు కూడా ఇప్పిస్తే, అంటే ఇది క్రైస్తవ సంస్థ అయినప్పటికీ కూడా ఇందులో చాలామంది అన్ని కులాల విద్యార్థులు ఇంత చదువుతున్నారు, ఏ భేదం లేకుండా. విద్యార్థులకు అటువంటి ఆటంకాలు కలిగించకుండా, ఎటువంటి నిరుత్సాహం వాళ్ళకు కలగకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ మరి అన్ని రంగాల్లో వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నారు. మరి పాఠశాల గత 40 సంవత్సరాలుగా CSHH వారు నిర్వహించినారు. మరి వారు ఇతర ఫండ్, జర్మన్ ఫండ్ వారు సాయం చేయడం ద్వారా ఇంతకాలం నడిపించబడ్డది. ఇప్పుడు వారు నిలిపివేసినారు. ఇప్పుడు సొంతంగా మనమే మన కాళ్ళ మీద మనం నిలబడి విద్యార్థులే వాళ్ళని ప్రోత్సహిస్తూ చదివించాలి. మరి యొక్క సంస్థ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాటిని అధిగమించి కూడా విద్యార్థులకు ఎటువంటి నష్టం, కష్టం కలగకుండా విద్యను కొనసాగించడానికి మా వంతు కృషిగా మేము పనిచేస్తాం. స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులను గుర్తించి బైండ్ ఓవర్ చేయడంతో పాటు ఎన్నికల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిపి సాయి చైతన్య అన్నారు. జగన్పల్లి పోలీస్ స్టేషన్ను సిపి సాయి చైతన్య పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. రహదారుల వద్ద ప్రమాదాలు నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సిబ్బంది ఎప్పుడూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది ఉన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ వీడీసీ సభ్యులతో ఓటర్లకు స్థానిక ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
గతంలో చెడిపోయిన సీసీ కెమెరాలను పునరుద్ధరించి గ్రామ భద్రత దృష్ట్యా తిరిగి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోను కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో డబ్బులతో వేలం వేసి సర్పంచ్లను ఏకగ్రీవం చేయటం చట్టరీత్యా విరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియాల గ్రూపులలో కానీ వ్యక్తిగతంగా కానీ అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. రాజ్యాంగం, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంజీవ్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ సందీప్, గ్రామాభివృద్ధి సంఘం సభ్యులు, ఎన్నికంతుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పచ్చలనాడుగూడ గ్రామంలో కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి గ్రామస్తులతో వివరించడం జరిగింది. దీనిలో భాగంగా నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల పోలింగ్ మరియు దాని యొక్క రిజల్ట్ వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి గ్రామస్తులతోటి ఎన్నికల నియమ నిబంధనలు మరియు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. గ్రామంలోని ఈడీసీ కానీ మరియు సంఘాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నిర్బంధించి నామినేషన్లలో పాటించకుండా నీలం వేయకుండా ఉండాలని గ్రామస్తులకు మరియు బీడీసీ సంఘాలకు వివరించడం జరిగింది. దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో కేసులలో ఇరుక్కోవడం, వాటి గురించి కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. భీమ్గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అభిమాన నాయకుడైన భీమ్గల్ పట్టణానికి చెందిన మైనార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ దానిష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దానిష్ మాట్లాడుతూ, పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం చదువుకునే విద్యార్థులకు ఏదో ఒక తను అంతుగా సహాయం చేయాలని ఇష్టంతో విద్యార్థులకు ఫెయిర్ నోట్, పెన్నులు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని దానిష్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు సహాయం చేయడం తన సామాజిక బాధ్యత అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ నవీద్, ఆసిఫ్ కురేషి, సుమర్ ఖాన్, హకీం, దావూద్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ రహదారిపై ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీని నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్నికల ప్రత్యేక అధికారులు ద్విచక్ర వాహనాలు, కార్లను తనిఖీ చేసి పంపుతున్నారు. అక్రమ మద్యం, డబ్బు తరలిస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లేవారు పూర్తి రసీదులు వెంట ఉంచుకోవాలని, లేదంటే నగదు సీజ్ చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని పడకల్ తాండా వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్లే దారిలో రోడ్డుపైకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా రావడంతో కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. జక్రన్పల్లి మండలంలోని కలిగోడ్ గ్రామంలో అయ్యప్ప ఆలయంలో గోపుర ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తుల సహకారంతో నిర్మించిన అయ్యప్ప ఆలయ నిర్మాణం అనంతరం నేడు గోపుర ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి గోపుర ప్రతిష్ఠ చేసిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావటం జరిగిందని, మహాపడి పూజ సాయంకాలం నిర్వహిస్తున్నామని, వేల మంది అయ్యప్ప భక్తులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పురోహితులు, గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవింద్పేట్ మరియు బేర్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ ప్రాంతాన్ని, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. దివ్యాంగులకు ఎన్నో మెరుగైన యంత్రాలు వారిని ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి దివ్యాంగులతో మాటామంతి. వెల్మల్ గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్లు వేయకుండా పోటీదారులను అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్కు గ్రామవాసి ఫిర్యాదు. కలిగోడ్ గ్రామంలో వేద మంత్రాల మధ్య ఘనంగా అయ్యప్ప ఆలయ గోపుర ప్రతిష్టాపన కార్యక్రమం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.